హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుచి శ్రేష్ఠ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు మన కరకరలాడే జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా బియ్యం పిండి, శనగపిండిని జల్లెడ పట్టాలండి. అవి మెత్తగా ఉండాలి. పొడి వచ్చేసి ఏమైనా గరుకు లాంటి పొడి ఉంటే ఇబ్బంది అవుతుందండి. అట్లనే ఇవి బియ్యం పిండి, శనగపిండిని రెండింటిని చాలా చక్కగా జల్లెడ పట్టింది. నెక్స్ట్ పసుపు, కారం, ఉప్పు వేసుకుంది. 1 kg పిండి అండి వచ్చేసి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందంట. సింపుల్గా మస్తు ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నాకు చాలా నచ్చింది, నేను టేస్ట్ చేశాను. అలానే హాట్ వాటర్ తీసుకుంది. హాట్ వాటర్ ఎందుకు అంటే బొంగు విడవటానికంట. కరకరలు ఆడుతూ ఉంటుందంట. చల్లటి వాటర్తో అయితే మంచిగా అవ్వదంట. బొంగు విడుస్తుంది, మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి అని చెప్తుందండి మా అక్క. చాలా బాగుందండి. నేను తిని చూశాను. దాని తర్వాత కొంచెం నార్మల్ వాటర్ తీసుకుంది 1 గ్లాస్. పిండి అంతా ఇదంతా ఈ మిశ్రమం అంతా జిగురుగా ఉండాలండి. అప్పుడే మనకి దిగుతుంది, మంచిగా వస్తుందంట జంతికలు. నెక్స్ట్ వాము కలుపుకుంటుంది, పైనుంచి కలుపుతుంది. పైనుంచి ఇట్లా కలిపితే బాగుంటుందంట, టేస్టీగా సూపర్గా ఉంటుందంట. నెక్స్ట్ ఇక కళాయి తీసుకుంది. అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుంటుంది. ఆయిల్ని హీట్ ఎక్కిస్తుంది. హీట్ ఎక్కడానికి టెస్టింగ్ చేసింది. ఆయిల్ హీట్ ఎక్కడంతో ఇక మా అక్క స్టార్ట్ చేసింది. ఇక జంతికలు వేయడం ఇక వేసేస్తుంది. వెరీ టేస్టీగా ఉందండి. నేను తిని చూశాను, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇక అవి జంతికలు కాల్చుకుంటుంది. చాలా చక్కగా వేగాలంట అవి. ఒక బ్రౌన్ కలర్లో కొంచెం అటు ఇటు ఎల్లో, బ్రౌన్, ఆరెంజ్ ఆ కలర్లో రావాలంట. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నిజంగా నాకు మధ్యలో నేను తింటున్నాను తెలుసా, నాకు చాలా నచ్చిందండి. ఎంతో బాగుంది.